మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బెత్తల కథలు చాలా రోజులు అవుతుందండి. చెప్తాం. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. వెనక్కి నడుస్తున్నాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారితోటి మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా ఓపికవంతుడివి, మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తారని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక పెద్ద షావుకారు గారింట్లో కన్నయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు బాగా పనిచేసేవాడు. జమీందార్ గారింట్లోనే ఉండేవాడు. వాడికి ఏం జీతం భత్యం లేవు పాపం. వాళ్ళ నాన్నో తాతో ముత్తాత వాళ్ళ నాన్నో ఈ జమీందారు దగ్గర షావుకారు దగ్గర అప్పులు చేసి వెట్టి బానిసల కింద ఉండిపోయారు. వాళ్ళు అక్కడే తింటూ ఉంటాడు, అక్కడే తిరుగుతాడు. ఏడాదికి 2 జతలో 3 జతలో బట్టలు కుట్టిస్తారు. ఏదన్నా ఇళ్లలో పెళ్లి పబ్బము పెద్ద పెద్ద పూజలు వస్తే పాలేళ్ళందరికీ బట్టలు తీస్తారు. వీడికి కూడా ఒక జత బట్టలు వస్తాయి. ఏ అల్లుడు గారో అబ్బాయి గారో విప్పేసిన బట్టలేవో పాత బట్టలేవో ఇస్తారు. ఉంటూ ఉండేవాడు. వీళ్ళకి నమ్మిన బంటుగానే ఉన్నాడు. డబ్బు అయితే లేదు వాడి దగ్గర. అయితే ఈ షావుకారు గారింటికి ఒక బంధువుల సమూహం వచ్చింది. ఒక 7-8 మంది బంధువులు ఒకేసారి యాత్రలకి వెళ్ళి ఇక మొత్తం వాళ్ళు భారతదేశం ఇటు నార్త్ ఇండియా అంతా తిరిగారు. తిరిగి వచ్చి యాత్రల నుంచి తిరిగి వస్తూ వీళ్ళింటో ఆగారు. అప్పట్లో మజిలీలు చేసేవాళ్ళు కదా, పెద్ద పెద్ద ప్రయాణాలు చేసి ఇలా ఎవరైనా మధ్యలో ఊళ్ళల్లో ఎక్కడో చోట ఆగిపోయి కాస్త విశ్రాంతి తీసుకుని 4 రోజులు ఉండి మళ్ళీ ఏదో కొంత మూట కట్టుకుని మళ్ళీ బయలుదేరేవాళ్ళు. షావుకారు గారు మంచి మోతుబరి కాబట్టి వీళ్ళింటో ఆగారు వాళ్ళు. ఆగితే ఇక వచ్చిన వాళ్ళంతా చిన్నవాడో కథ, పెద్దవాడో కథ, మామగారో కథ, పెద్దమ్మో కథ చొప్పున అందరూ అన్ని ఊళ్ళ గాథలు విపరీతంగా వినిపించారు. ఆ ఊళ్ళో అది చూసాం, ఇది చూసాం, అది కొనుక్కున్నాం, ఇది తిన్నాం, అక్కడ పోయినాం, అక్కడ దేవుడు, మరి అక్కడ గుడికి వెళ్ళే దారి, అక్కడ ఉన్న పువ్వుల చెట్లు, మామిడి చెట్లు. ఇక ఒక కథ కాదు, ఒక కబురు కాదు. మనం కూడా ఏదైనా ఊరెళ్ళితే చెప్పుకోము. అంతేగా. వినగా 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 ఏమనుకున్నాడు, వాళ్ళు ఏమన్నారంటే షావుకారు గారిని, ఏముంది నువ్వు కూడా బయలుదేరేళ్ళు, మరి చాలా బాగుంటుంది అన్నారు. షావుకారు అన్నాడు, నేను ఇవన్నీ తిరగలేను, నేను ఎక్కడ తిరుగుతాను అవన్నీ అనేసరికి, ఎందుకు ఈ కన్నయ్య ఉన్నాడుగా, వీడిని వెంబడబెట్టుకెళ్ళు, శుభ్రంగా అన్ని పనులు చేస్తాడు, వాడే వండేస్తాడు, ఎంచక్క పని వాళ్ళని వెంబడబెట్టుకెళ్తే మేమంటే సత్రాల్లో ఉండి తిన్నాం వండుకున్నాం, నువ్వు జమీందారివి పెద్దవాడివి షావుకారు, నీకేముంది ఇంత మోతుబరివి, వెళ్ళావనుకో పని కుర్రాళ్ళని 2 వెంబడబెట్టుకెళ్తే వాళ్ళు వండుతారు శుభ్రంగా, నువ్వు అక్కడ భోజనం చేయక్కర్లేదు, చూద్దామనుకుంటే ఒక వెరైటీ ఒకటి తినచ్చు, హాయిగా యాత్రలలో ఒళ్ళు అరక్కుండా అంటే పొట్టపాడవకుండా మనమంటే మనం వండుకుని తింటూ వెళ్ళొచ్చని ఇట్ట ఏదో చెప్పారు. ఈ కన్నయ్యని తీసుకెళ్ళు అని 2 సార్లు 3 సార్లు అంటే ఆ కన్నయ్యకి ఆహాహా జమీందార్ గారు వెళ్తాడు, తప్పకుండా మనం కూడా వెళ్ళిపోతాం అని వచ్చింది ఊహ. చుట్టాలు వెళ్ళిపోయారు. ఈ లోపల ఆషాఢాలు అవి ఏమిటో వచ్చినాయి, మన వానాకాలం, కొద్దిగా వానలు తగ్గుముఖం పెట్టాయి. గురుగారు జమీందారు బయలుదేరతాడేమో అని కన్నయ్య అనుకున్నాడు. కానీ ఆయన ఏం బయలుదేరలేదు. 4 సార్లు 3 సార్లు ఆ మాట వచ్చినప్పుడు ఏమైనా అంటాడేమో అయ్యగారు అని చూశాడు. వాళ్ళని ఎప్పుడు వెళ్తున్నారో కనుక్కుంటే అయ్యగారు ఎప్పుడో వెళ్తానన్నారని పొడిపిచ్చి చూశాడు. పొడిచినా గిరిచినా ఆయనేం మాట్లాడటల్లా. ఓ రోజు ఏమన్నాడు, చివరికి ఈ మాటలన్నీ అయ్యాక, అయ్యగారు మనం యాత్రలకు వెళ్దామన్నారు కాదండి, మరి వానలు వెళ్ళిపోయినాయి, చలికాలం మొదలైంది, చలి ముదరక ముందే ఒక 4 రోజులు అట్టా వెళ్ళొస్తే బాగుంటుందండి, ఈ కాలం బాగుంటుందిట, పెద్దమ్మగారు ఈ మాటే చెప్పారు, అక్టోబర్ నవంబర్లలో వెళ్తే బాగుంటుందని అని అన్నాడు. అనేసరికి అన్నాడు, చాచా ఇంకేమిటి, ఎవడు వెళ్ళేది, వాళ్ళకి పని పాట లేక వెళ్ళారు, మనకు బోళ్ళు పనులు లేవా ఇక్కడ, ఇంత వ్యాపారం, ఇంత వ్యవసాయం, ఇంతమంది పని వాళ్ళు, మనకేమో పెద్ద రాజుగారికి అప్పచెప్పాల్సిన లెక్క డొక్కా ఉన్నాయి, ప్రయాణం లేదు గియాణం లేదు అనగానే వీడు హతాశుడైపోయాడు ఈ కన్నయ్య. అయ్యో పోయిందే ప్రయాణం, చాలా ప్లాన్ చేసుకున్నాడు చక్కగా వెళ్ళి రావాలని, 4 చూడాలని. ఇక వాడికి బాధ వచ్చేసింది, తనకి వెళ్ళాలని ఉంది, ఎలాగా, తన దగ్గర రూపాయి లేదు. 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఆలోచించి అయ్యగారు నేను వెళ్ళొస్తానండి తీర్థయాత్రలకి అన్నాడు. ఏం పెట్టి వెళ్తావురా అన్నాడు ఆయన. ఏమన్నా పెట్టం ఎందుకండి, వెళ్ళిపోతాను అంతే, ఇంకా ఎక్కడైతే దొరికితే అది తింటాను, ఏ సత్రాల్లో అన్నాలు పెట్టే సత్రాలు బోల్డ్ ఉన్నాయని పెద్దమ్మ చెప్పింది, పెద్దనాన్నగారు కూడా చెప్పాడండి, నేను వెళ్ళిపోతానండి అన్నాడు. ఇక జమీందారు గారు నీ ఏడుపుని వేడ్చుకో వెదవా, రూపాయి ఇవ్వను నీకు అన్నాడు. రూపాయి లేదు, అర్థ లేదు, ఒక చిన్న చేతి సంచితో ఒక్క చొక్కా, ఇంకొక చొక్కా,
పంచా కండువా ఒంటి మీద ఉన్న బట్టలతోటి కన్నయ్య ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోయాడు. వారా వీరా నడిచి వెళ్తున్నారు. మేము శ్రీశైలం వెళ్తున్నామంటే వాళ్ళ వెనకాల పడిపోయాడు. శ్రీశైలం చూశాడు. శ్రీశైలంలో భోజనం పెడతారు. శుభ్రంగా అక్కడ తిని ఆ రోజంతా శ్రీశైలంలో తిరిగాడు. మళ్ళీ ఇంకెక్కడికో పోతున్నాం ఎవరంటే వాళ్ళ వెనకాల పడిపోయాడు. ఇట్లా వెళ్ళటం మొదలుపెట్టాడు. అట్లా 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 మెల్లిగా ఉత్తర భారతదేశపు యాత్ర వైపుకు మళ్ళీపోయాడు. ఎక్కడైతే దొరికితే అది తిన్నాడు. పైగా పాతకాలంలో ఇన్ని స్నాక్సా ఈ వ్యవహారమా, తిన్నప్పుడే శుభ్రంగా అన్నం తినేయటం. పైగా ఇలా యాత్ర వైపుకు వెళ్తున్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడానికి అసలు ప్రజలు వెనక్కి తీసేవాళ్ళు కాదు. ఆ కాలం అట్లాంటిది. అదో బంగారు కాలం అంతే అనుకోవాలి కదా. అంతే కదా. 2 రోజులుండి కాస్త ఈ పని చేసి పెట్టు, 2 పూటలు మా ఇంట్లో తినబోయ్ అనేవాళ్ళు కూడా. పనులు గడ్డిబామ వేస్తున్నావు, కాస్త వామ వేసి పెట్టు, ఈ 2 రోజులు తిందు కానీ అని 2 రోజులకి భోజనం మూట కట్టి ఇచ్చేవాళ్ళు కూడా కనపడేవాళ్ళు. అవి జరిగేవి. ఇప్పుడు కాలం ఇట్లా దేశం గొడ్డుపోయింది కానీ అప్పట్లో కాదు పాపం. వెళ్ళగా వెళ్ళగా ఏమైంది, ఇతను ఒక చోట సత్రంలో పడుకున్నాడు. ఈ కన్నయ్య పడుకుంటే ఏమైంది, తెల్లవారి ఈ అబ్బాయి లేవటానికి ముందే ఇంచుమించు సత్రం ఖాళీ అయిపోయింది. లేటుగా లేచాడు. రాత్రి బాగా అలసటగా ఉండి కాళ్ళు నొప్పులుగా ఉండి 2 సార్లు 3 సార్లు మేలుకు వచ్చేసింది. ఇతను లేచి మొహం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. వాళ్ళు ఏదో ఇంత సద్దన్నం పెట్టారు. ఆ సత్రం ఆయన ఏదో అన్నం పెట్టాడు. శుభ్రంగా వీడు అన్నం తినేశాడు. తన బట్టలు తెల్లవారి నిద్ర లేవగానే జాడి చారేసుకున్నాడు. ఆరిన బట్టల్ని నువ్వు దగ్గర జాడించుకుని మంచినీళ్ళతో నువ్వు ఉతుక్కుంటే బట్టలు శుభ్రంగా ఉంటాయి. బట్టలు మడత పెట్టుకుని సంచిలో పెట్టుకుని ఆ చిన్నది ఇంతది పెట్టుకుని యువతలకు వస్తుంటే, ఓయ్ ఓయ్ గుర్రాడా ఏమిటో నీ సంచి వదిలిపెట్టిపోతాం, సంచి పట్టుకెళ్ళు అని ఒక సంచి ఆయన చేతులు పెట్టాడు. అబ్బాయి ఇది నాది కాదండి అని అన్నాడు. నీది కాపాడటం ఏంటి, నువ్వు పడుకున్న చోటే ఉంది, అన్నీ మర్చిపోతారు ఈ కాలపు పిల్లలంతే, పద పద ఇపుచ్చుకో అనేసి ఆయన ఏం చేశాడు, ఒక సంచి వీడి చేతులు పెట్టేసి ఆయన దబదబా లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియదు. సంచి ఎవరిది, మన దగ్గర ఉన్నది ఏమిటి, ఓ చొక్క, ఒక పంచ, ఒక గావంచ, అదే ఒక ఉత్తరీయం, ఒక తువ్వాలు లాంటిది, అది ఇంత చిన్న మూట సంకలో పెట్టుకునేది, సంచి కాదు, ఇదేదో బ్యాగు. ఏం చేయాలో తెలియలే. ఈ లోపల ఆయన ఏం చేశాడు, వీడిని వదిలిపెట్టి లోపలికి వెళ్ళి దబదబా అర్చించి తలుపులు వేసుకొచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇతను బయట ఉంచుండగానే ఇతను ఆలోచిస్తున్నాడు. ఆయన వాకిలి తాళం వేసాడు. అందరు వెళ్ళిపోయారు. సత్రంలో పిట్ట పరుగు లేదు, ఎవరు లేరు, మనిషి అన్నవాడు లేరు, పనివాళ్ళు ఎవరు లేరు. ఆయన తాళం వేసుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఇతను నుంచున్నాడు. ఏమున్నాయో చూద్దామని చూస్తే దాంట్లో డబ్బులున్నాయి, మంచి బట్టలున్నాయి. ఏం చేయాలి, ఎవరిదో సంచి. అయ్యో ఈ సంచి ఎవరైనా వదిలిపెట్టిపోయారు ఏమిటో, చూద్దాము, ఎవరైనా సంచి వదిలేసాం సత్రంలో అంటారేమో వాళ్ళకి ఇద్దామని ఆ సంచి పుచ్చుకుని బయలుదేరాడు. వెళ్ళాడు. ఎవ్వరూ సంచి పోగొట్టుకున్నామని చెప్పిన వాళ్ళు లేరు. ఆ యాత్రలో చాలా మంది ఆ సత్రంలోన మేము దిగాం, నిన్న రాత్రి దిగాం, మొన్న రాత్రి దిగాం, అటు మొన్న దిగాం, వీళ్ళే ఉన్నారు కానీ సంచి వదిలేసాం వాళ్ళెవరూ లేరు. వెళ్ళగా ఏమైంది, ఓ పడవ, ఒక చోట పడవ ఎక్కాడు. పడవ చాలా మంది ఉన్నారు పడవలో. మరి ఆ వెళ్తున్న వాళ్ళతో పాటు వెళ్తూ వచ్చాడు. వాళ్ళతో చిన్న చిన్న మజిలీల దగ్గర కూడా ఆగాడు. పెద్ద చోటుకి పడవెక్కారు. పడవెక్కితే నా దగ్గర డబ్బులు లేవన్నాడు. లేకపోవడం ఏంటి, సంచి పుచ్చుకు తిరుగుతున్నావు, అందులో లేవా అని అతనితో పాటు 3 రోజులుగా ప్రయాణం చేసి ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి తిరుగుతున్న అతను ఏమిటో గల్లు అంటోది సంచి అని చట్టుకుని ఇతని చేతిలో ఉన్న సంచి తీసుకుని ఓపెన్ చేసి చూసి, ఏమిటి డబ్బులున్నాయి, బట్టలున్నాయి, ఏం నేను గొప్పవాడు అనుకుంటారని భయమా, శుభ్రమైన బట్ట కట్టుకోవచ్చు కదా, అట్లా చిరిపోయి పాత పడిపోయిన పంచ కట్టుకున్నావు, బట్టలు కట్టుకో మంచివి, డబ్బులు వాడుకో, అట్లా డబ్బులు లోపల పెట్టుకుని వాడుకోకుండా ఉండకూడదు అని అన్నాడు. చిన్న కుర్రాడు ఇతను, ఒక 20-19 ఏళ్ళ వాడు. ఆ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఈ పిల్లాడు ఉన్నాడు వాళ్ళతో పాటు. అందరివి సంచులు మోసాడు, బ్యాగులు అందించాడు. ఎవరైనా కాయలు బాగున్నాయంటే చొట్టెక్కి జామకాయలు కోసాడు. వాళ్ళందరూ పిల్లాడి పట్ల ప్రీతి వహించి, ఎందుకో మంచి బట్టలే కట్టుకోకుండా పాత గుడ్డలు కట్టుకున్నావు, ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు శుభ్రమైన గుడ్డ కట్టుకోవాలి, ఇన్ని డబ్బులు ఉంటే వాడుకో, హాయిగా తిను, సత్రాల్లో దిగటం ఏం కర్మ, కాస్తంత కొనుక్కుని తింటే ఆరోగ్యం బాగుంటుందని బోధించారు. ఈ డబ్బంతా మెల్లిగా వాడకం అయిపోవటం మొదలుపెట్టింది. బట్టలు కట్టేసుకున్నాడు, సంచి మాత్రం వదిలిపెట్టలే. ఇక మొత్తం ఉత్తర భారతదేశం యాత్ర అంతా అయిపోయింది. దక్షిణ భారతదేశపు యాత్ర కూడా సగపడయ్యాక మరి ఇది ఎక్కడ ఇంచుమించుగా ఈ కర్ణాటకలో ఒక ప్రాంతంలో
ఒక దేవాలయం దగ్గర ఆయన ఎవరో పట్టేసుకున్నాడు విని నీ కన్నయ్యని. ఎవడెవరా నువ్వు, నా సంచి పట్టుకు తిరుగుతున్నావు, ఈ బట్టలు కూడా నావేను, ఈ సంచిలో డబ్బులు ఉండాలి, ఈ బట్టలు ఈ సంచిలోవే అని పట్టుకున్నాడు. పట్టుకోగానే దాని మీద సంచి పేరు రాసుంది క్లియర్గా. చేతులు పుచ్చుకొని బరబరా ఆ దేవాలయపు అధికారి దగ్గరికి లాక్కుపోయాడు. బాబు ఫలానా ఊళ్ళో సత్రంలో సంచి వదిలేశానండి, సంచి పోయింది నాది. ఆయన వదిలేసి వెళ్ళాడు కానీ పోయిందంటాడు. ఆ సంచి పోయింది, నేను మళ్ళీ వెళ్ళేసరికి తాళం వేసింది, వీడెవరితో ఎత్తుకుపోయినట్టున్నాడు, ఈ సంచి నాది, ఈ బట్టలు నావి, ఇందులో డబ్బులు ఉండాలి, 200 రూపాయలు కక్కమనండి నా డబ్బులు. ఆయన ఏం చేశాడు, దేవాలయపు అధికారి, జడ్జి గారి ఇల్లు దేవాలయానికి 10 అడుగుల దూరంలో ఉంది, న్యాయాధికారి అదే ఆ ఊరు న్యాయాధికారి గారి ఇల్లు. వాళ్ళ ఇంటికి ఈడ్చుకుపోయారు వీళ్ళు. ఈయన ఒక మహాభక్తుడు, ఈయన దేవాలయాలు తిరుగుతాడు, ఈయన సంచి పోగొట్టుకున్నాడు ఫలానా అదేదో ఊళ్ళో, ధర్మాపురంలోనో రామాపురంలోనో, ఇగో ఆ సంచి, అవును నేను రామాపురం నుంచే తెచ్చానని ఒప్పుకున్నాడు వీడు. డబ్బులు కక్కమంటారు, కక్కడానికి ఏవి వీడి దగ్గర డబ్బులు లేవు. ఆ ఉన్న 200 వాడు శుభ్రంగా తిన్నాడు, గుళ్ళల్లో వేసేసాడు, పడవలకి ఇచ్చాడు, బళ్ళకి ఇచ్చాడు, నడవాల్సిన చోట కొన్ని చోట్ల బళ్ళు వాడేసుకున్నాడు. చివరికి 10-14 రూపాయలతో ఈ ఊరు చేరాడు, ఈ కర్ణాటక. అక్కడి నుంచి న్యాయాధికారి 4-5-10 ప్రశ్నలు వేసి, ఒరే అబ్బాయి, ఈయన యాత్రల కోసం పెట్టుకున్న డబ్బులన్నిటితోటి నువ్వు యాత్రలు చేసేసావు కదా కదా నువ్వు ఇక వీళ్ళ ఇంట్లో పనిచేయి 200 బాకీ తీరేదాకా. వాళ్ళ ఇంట్లో పనిచేసి బాకీ తీర్చుకో. ఆయన కూడా ఒప్పుకున్నాడు. న్యాయాధికారి చెప్పిన మాట వినాలిగా, వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు ఇవ్వలేడు. సరే, ఆయన వెనకాల పడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథని ఈయన మన బేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు. ఈ శిక్ష న్యాయమైందేనా కన్నయ్యకి? ఇది న్యాయమైన శిక్షేనా? ఇలాంటి శిక్ష వేయచ్చా? నువ్వైతే ఏం చేస్తావు అంటే విక్రమార్కుడు నవ్వాడు. ఇది అన్యాయం కాదు, న్యాయమే. యాత్రలు చేయాలని బయలుదేరాడు కన్నయ్య, తన శక్తితో కొంత చేశాడు. మిగిలిన ఉత్తర భారతదేశపు యాత్ర, దక్షిణ భారతంలో సగపడి యాత్ర దేంతో చేశాడు? తన డబ్బులతోటి. ఇప్పుడు ఇది శిక్ష ఎందుకైంది? అసలు దాన్ని శిక్ష అనకూడదు, బాకీ తీర్చుకుంటున్నాడు. ఒకవేళ జమీందారే కనుక 200 రూపాయలు వీడికి ఇచ్చుంటే ఆ 200కి సరిపడా మళ్ళీ పని చేయించుకునేవాడు ఆయన. అంతే, అది జరిగేదే. అంతే, ఇది శిక్ష అసలు కానే కాదు, ఇది న్యాయం, కరెక్ట్, ఇదే చెయ్యాలి. తనకి దొరికిన డబ్బులు వాడుకున్నాడు కదా కన్నయ్య, అది బేతాళుడు ప్రశ్న. వీడి డబ్బు అయితే ఏంటి, ఎవరి డబ్బు అయితే ఏంటి, డబ్బులు దొరికినాయి వాడుకున్నాడు. అది తప్ప అంటే తప్పు కాదు, అది తప్పు కాదు, కానీ ఇది శిక్ష కాదు. కన్నయ్య అయినా చేసేవాడు ఈ పని. వాడికి ఎవరన్నా 200 ఇచ్చి నువ్వు 10 ఊళ్ళు తిరిగిరా, తర్వాత మా ఇంట్లో వచ్చి పని చేయండి ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాడు చిన్నతనం నుంచి పని చేయటమే వాడు అలవాటు, అంతే కదా. కాబట్టి ఇది ఎంత మాత్రం అన్యాయం కాదు, ఇది న్యాయమైనదే. చాలా హాయిగా పనిచేస్తాడు. ఇది శిక్షగా వాడు అసలు భావించడు, ఎందుకంటే శిక్షగా భావించే గుణం లేదు వాడికి. వాడు కొన్ని తరాలుగా ఇలా వెట్టి చాకిరీకి అలవాటు పడి ఉన్నాడు. ఇప్పుడు వెట్టి కాదు ఇది, ఇప్పటిదాకా వాడికి రూపాయి ముట్టలేదు. అవును, వాడికి రూపాయి ముట్టల తిండి తప్ప. ఇప్పుడు 200 ముట్టినాయి. ఆ 200తో వీడు యాత్ర చేసి వస్తే ఇది శిక్ష ఎట్లా అవుతుంది? అప్పు తీర్చుకున్నట్టు కదా, అంతేగా. కాబట్టి ఇది అప్పు తీర్చుకోవటమే కానీ ఇది అసలు శిక్షగా అనడానికి వీలే లేదన్నాడు విక్రమార్కుడు. బేతాళుడు నవ్వాడు. నువ్వు బాగా తెలివిగా చెప్తావు, నీకు మంచి మంచి తెలివితేటలు ఉన్నాయి, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా మళ్ళీ బేతాళుడు చెట్టెక్కాడు. ఏం చేస్తాడు విక్రమార్కుడు? మళ్ళీ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.